నల్గొండ జిల్లా రాజకీయాల్లో మరో కీలక విజయం నమోదైంది. గట్టుపల్ మండలం నామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ భీమనపల్లి రాములు గారు ఘన విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పర్యవేక్షణ మరియు ఆధ్వర్యంలో రాములు గారు ఈ విజయాన్ని నమోదు చేశారు. విజయం తర్వాత స్పందించిన భీమనపల్లి రాములు గారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో నామాపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, గ్రామంలోని అన్ని రకాల అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు నామాపురం గ్రామ పెద్దలు కంచుకట్ల సంపత్, సురి యాదయ్య, జాదుల యాదయ్య, శనగని యాదయ్య, జాదుల శంకర్ గారికి మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచి నన్ను ఈరోజు బలపరిచిన క్యాండిడేట్ను కాబట్టి ఈరోజు ఖచ్చితంగా భారీ మెజార్టీతో నన్ను ఘన విజయం సాధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మా రాజగోపాల్ రెడ్డి సార్ మునుగోడు ఎమ్మెల్యే గారికి పదే పదే మరీ పాదాభివందనం చేస్తున్నాను. మా నామాపురంలో ఓటు వేయడానికి ప్రధాన కారణం ఏమని మీరు మంచి క్యాండిడేట్ అని నన్ను అభివృద్ధి నామాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తాడని ప్రతి ఒక్క క్యాండిడేట్ నన్ను నమ్ముకొని నన్ను బలపరిచి ఓట్లేసి గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు, ప్రతి మహిళా అభ్యర్థులకు, ప్రతి మనిషికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి వీధిలో ఏ ప్రాబ్లం ఉన్నా సీసీ రోడ్లు కానీ, మురుగు కాలువలు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి దీపాలు కానీ ప్రతి ఒక్కటి మా పెద్దల సహకారంతో ప్రతి ఖాళీలో నేను ఖచ్చితంగా నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను కోరుకుంటూ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మేము బాగా పంచుకొని పెద్దలు చెప్పిన నిర్ణయం ప్రకారంగా పాలు పంచుకొని మేము వెళ్ళిపోతాం. విధంగా గవర్నమెంట్ పాలసీ ఏ విధంగా ఉందో అదే విధంగా మేము పాలు పంచుకొని పనిచేయగలుగుతాం. ఎన్నికల సమయం చెప్తారు, దాని గురించి మనం ఏమో ఇంకా విడ్డూరంగా మనం ఏమి తీసుకునేది గిట్ట కాదు. మస్తుగా చెప్పారు, చాలామంది చెప్పారు ఈయన క్యాండిడేటు ఈ పర్ఫెక్ట్ కాదు, పార్టీ ఆగమవుతుంది, ఇట్లయితుంది అట్లయితుంది క్యాండిడేట్ని పెడితే అని కొంతమంది నా ప్రత్యర్థులు కొంతమంది చెప్పారు. పేపర్ స్టేట్మెంట్లలో ఇచ్చారు, ప్రజల చెప్పుకుంటూ తిరిగారు, ప్రచారాలు చేశారు. కానీ అయినా కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను నమ్ముకొని నాకు ఓట్లేసి గెలిపించారు. ఓకే, నేను కలుస్తుంటే నేను ధిక్కరించేది లేదుగా. వచ్చే 5 ఏళ్ళు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సహకారంతో, మా పెద్ద మనిషి కంచుకట్ల సంపద ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాకు వచ్చిన ఫండ్స్ తోటి మేము ఖచ్చితంగా ఆదర్శంగా వెళ్ళిపోతాం. ఖచ్చితంగా నన్ను నమ్మి ఓటేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి మనిషికి నేను సహకారం చేస్తాను. 24 గంటలు సేవ చేస్తాను.